కిడ్నీలు దేనివల్ల అత్యంత ఫాస్ట్గా చెడిపోతాయి? ఆప్షన్ ఏ పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్ వాడటం వలన, ఆప్షన్ బి వాటర్ తీసుకోకపోవటం వలన, ఆప్షన్ సి షుగర్ వలన, ఆప్షన్ డి హై బీపీ వలన. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి హై బీపీ వలన. పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్ నీరు తగినంత ఎక్కువగా తీసుకోకపోవడం, షుగర్ మరియు హై బీపీ కిడ్నీలకు ఎక్కువ హాని కలిగించే ప్రధాన కారణాలు. తరచూ పెయిన్ కిల్లర్స్ వాడటం కిడ్నీ పనితీరును తగ్గిస్తుంది. వీటిలో నాన్ స్టిరాయిడ్ వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కిడ్నీలలో రక్త ప్రసరణను తగ్గిస్తాయి. అలాగే నీరు కూడా తగినంత తీసుకోకపోవడం. శరీరంలో నీరు తక్కువగా ఉండటం వలన డీహైడ్రేషన్ జరుగుతుంది. దీని ఫలితంగా కిడ్నీలు మెరుగ్గా పనిచేయలేవు. దీంతో పాటు స్టోన్స్ కూడా ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. షుగర్. మధుమేహం నియంత్రణలో లేకపోతే రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయిలు కిడ్నీ ఫిల్టరింగ్ సిస్టమ్ను దెబ్బతీస్తాయి. దీన్ని డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. అధిక రక్తపోటు వల్ల కిడ్నీలోని రక్తనాళాలపై ఒత్తిడి అనేది పెరుగుతుంది. దీని ఫలితంగా కిడ్నీ పనితీరు దెబ్బతింటుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే నీరు ఎక్కువగా తీసుకోవడం, షుగర్ మరియు బీపీని నియంత్రణలో ఉంచుకోవటం, పెయిన్ కిల్లర్స్ అవసరమైతే డాక్టర్ సలహా తీసుకొని మాత్రమే వాడటం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, కిడ్నీ ఫంక్షన్ టెస్టు KFTను రెగ్యులర్గా చేయించుకోవడం. ఇలా చేస్తూ ఉంటే కిడ్నీ సమస్యలను నివారించవచ్చు. ఒక రోజులో వ్యక్తి ఆలోచించడానికి దాదాపుగా ఎన్ని క్యాలరీలు ఖర్చు చేస్తాడు? ఆప్షన్ ఏ 280, ఆప్షన్ బి 320, ఆప్షన్ సి 360, ఆప్షన్ డి 410. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 320. సాధారణంగా మనిషి పనిచేయడానికి వ్యక్తి రోజుకు సుమారు 320 క్యాలరీలు ఖర్చు చేస్తాడని చెప్పవచ్చు. అంటే మనిషి ఆలోచించడానికి 320 క్యాలరీస్ అవసరమవుతూ ఉంటాయి. మెదడు మన శరీరంలోని కేవలం 2% బరువే అయినప్పటికీ శరీరంలోని మొత్తం ఎనర్జీ అవసరాలలో 20% వరకు వినియోగిస్తుంది. మెదడు ముఖ్యంగా గ్లూకోజ్ ఆధారంగా పనిచేస్తుంది. ప్రాధాన్యంగా ఆలోచన, కృషి మరియు మెదడు యాక్టివిటీపై ఆధారపడి ఈ ఖర్చు అయితే ఉంటుంది. తెల్లగా ఉన్న జుట్టు కొద్ది రోజుల్లోనే నల్లగా మారాలంటే ఏం చెయ్యాలి? ఆప్షన్ ఏ ఉసిరికాయ పొడి రాయాలి, ఆప్షన్ బి నిమ్మరసం వాడాలి, ఆప్షన్ సి యాలకులు వాడాలి, ఆప్షన్ డి ఆవాలను యూజ్ చేయాలి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఉసిరికాయ పొడి రాయాలి. తెల్ల జుట్టు కొద్ది రోజుల్లో నల్లగా మార్చేందుకు ఉసిరికాయ పొడి ఉపయోగించడం అత్యంత ప్రభావవంతమైన పద్ధతి. ఉసిరికాయ అంటే ఆమ్లా. ఇందులో విటమిన్ సి మరియు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు న్యాచురల్గా నలుపు ఇవ్వడంలో సహాయపడతాయి. ఇది జుట్టు ఫాలికల్స్ను బలపరుస్తుంది. అలాగే ముందస్తు తెల్ల జుట్టు సమస్యను తగ్గిస్తుంది. ఎలా చేయాలి అంటే ఉసిరికాయ పొడి ప్లస్ కొబ్బరి నూనె తీసుకోవాలి. కొబ్బరి నూనెలో కొంచెం ఉసిరికాయ పొడి కలిపి వేడి చేయాలి. హీట్ చేసిన తర్వాత గోరువెచ్చంగా వచ్చిన తర్వాత జుట్టు పాయలు తీసి మర్దన చేయాలి. 1 గంట తర్వాత తేలికపాటి షాంపుతో కడిగేయాలి. నెక్స్ట్ ఉసిరికాయ పొడి ప్లస్ నీరు. ఉసిరికాయ పొడిని నీటిలో పేస్ట్గా కలిపి స్కాల్ప్ పైన రాయాలి. 30 to 40 minutes తర్వాత వాష్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మరిన్ని చిట్కాలు. నిమ్మరసం స్కాల్ప్ శుభ్రతకు ఉపయోగపడుతుంది, కానీ జుట్టుని నల్లగా చేయడంలో పూర్తిగా అయితే చూపించదు. యాలకులు ఎక్కువగా జుట్టు ఆరోగ్యం మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. ఆవాల నూనె జుట్టు పెరుగుదలను బలపరుస్తుంది, కానీ తెల్ల జుట్టును నల్లగా మార్చడానికైతే ప్రభావం చూపదు. ఏ కూరగాయల్లో విషం ఉంటుంది? ఆప్షన్ ఏ బంగాళాదుంప, ఆప్షన్ బి క్యాబేజీ, ఆప్షన్ సి బచ్చలి కూర,
ఆప్షన్ డి ఆలు బుకరా అంటే ఆల్పక్కడ, మనం జ్వరం వచ్చినప్పుడు తింటాం కదా అది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఆల్ బుకరా. ఆలు బుకరా ఇందులో విషతత్వం ఉండే అవకాశం ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఆలు బుకరా అంటే ప్లమ్. మనకు ఫీవర్స్ టైంలో మన నాలుక బాగలేనప్పుడు, వామిటింగ్ సెన్సేషన్ ఉన్నప్పుడు మనం తీసుకొచ్చి తింటుంటాం కదా, 5 రూపీస్ ఉంటుంది. ఆ పండ్ల గింజల్లో లోపల సైనైడ్ సమ్మేళనాలు ఉంటాయని చెప్తూ ఉంటారు. లోపల గింజ ఎలా ఉంటుందంటే దాన్ని పగలగొట్టిన తర్వాత బాదం పప్పు లాగా ఉంటుంది. సేమ్ బాదం పప్పు టేస్టే ఉంటుంది, కానీ అది మాత్రం ఎక్కువగా తీసుకోకూడదు. ఒక్కోసారి బై మిస్టేక్లో తినేస్తే ఏమవుతుంది, జీర్ణ సమస్యలు అలాగేమన్నా ఉంటుంది, కానీ ఎక్కువగా అయితే తీసుకోకూడదు. ఎక్కువగా ఇందులో విషతత్వం కలిగించే గుణాలు ఉంటాయంట. పండు తొక్క వాటి గుజ్జుల్లో ఏ మాత్రం విషం ఉండదు, కానీ గింజ మాత్రం చాలా ప్రమాదకరమైనది. అలాగే బంగాళాదుంప పచ్చగా మారిన భాగాలలో, అంటే బంగాళాదుంప ఒక్కోసారి అక్కడక్కడ పచ్చగా ఉంటుంది కదా, ఆ భాగాలలో సొలానిన్ అనే విష పదార్థం ఉంటుంది. ఇది ఎక్కువ మోతాదులో తీసుకుంటే ప్రమాదకరం అవుతుంది. క్యాబేజీల్లో పురుగులు ఎక్కువగా ఉంటాయి. అందులో పురుగులు నివారించడానికి మందులన్నీ కొట్టుంటారు, ఆ మందులు అలానే ఉండిపోయి ఉంటాయి. అందుకే కూరగాయలని బాగా కడిగి తీసుకోవాలి. క్యాబేజీని కూడా హాట్ వాటర్లో వేసి కడిగి అప్పుడు యూజ్ చేయాలి. అలాగే బచ్చలి కూర సురక్షితమైన పచ్చి ఆకుకూరల్లో ఒకటి, కానీ ఎప్పుడు దీనిని పచ్చిగా మరియు పరిశుభ్రంగా ఉందని నిర్ధారించి చూడాలి. పచ్చిగా అలా ఉన్నప్పుడు యూజ్ చేయకూడదు. కొంచెం బాగా పండిన తర్వాత ఎక్కువగా ఉడకబెట్టి తినాలి. రాకెట్లలో ఇంధనంగా దేనిని వాడుతారు? ఆప్షన్ ఏ సల్ఫర్, ఆప్షన్ బి పొటాషియం లిక్విడ్, ఆప్షన్ సి హైడ్రోజన్, ఆప్షన్ డి సోడియం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి హైడ్రోజన్. రాకెట్లలో ఇంధనంగా ప్రధానంగా హైడ్రోజన్ను వాడుతారు. ధ్రువ హైడ్రోజన్ను ఇది రాకెట్ ఇంధనంగా వాడే ముఖ్యమైన పదార్థం. ఇది ధ్రువ ఆక్సిజన్తో కలిసి ప్రొపెల్లర్గా పనిచేస్తుంది. ఈ కాంబినేషన్ ఎక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. దీంతో రాకెట్లను అంతరిక్షంలోకి పంపేందుకు సాధ్యమవుతుంది. అలాగే సల్ఫర్ రాకెట్ ఇంధనంగా ఉపయోగించరు, కానీ కొన్ని గన్ పౌడర్ మరియు ఫైర్ క్రాకర్స్లో మాత్రం వాడుతారు. పొటాషియం లిక్విడ్ రాకెట్ ఫ్యూయల్లో భాగంగా తీసుకోరు, కానీ మామూలుగా అయితే ఏదైనా క్రాకర్స్ తయారీలో వాడతారని చెప్తూ ఉంటారు. రాకెట్లు అయితే తీసుకోరు. సోడియం ఇది కూడా రాకెట్ ఇంధనంగా కూడా ఉపయోగించరు. రాకెట్ ఇంధనంగా ధ్రువ హైడ్రోజన్ మాత్రమే కాకుండా సాలిడ్ ఫ్యూయల్, హైపర్గోలిక్ ఫ్యూయల్ మరియు కిరోసిన్ బేస్డ్ ఫ్యూయల్ కొన్ని రకాల రాకెట్లో మాత్రమే ఉపయోగిస్తారు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్స్ గెస్ చేస్తున్నారో నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.